మల్కాజ్గిరిలో ఆసక్తికరమైన వార్త వచ్చింది సూర్యపత్రికల్లో. ఏంటంటే మల్కాజ్గిరి టౌన్ ప్లానింగే అనుమతుల మ్యాజిక్ అంట. కాసులు పెట్టి కట్టిన నిర్మాణానికి అనుమతి పట్టు. సెక్షన్ ఆఫీసర్ సంగీతకు కాసుల హారంగా మారిన అక్రమ అనుమతులంట. చూసుకో, ఇక కట్టిన నిర్మాణానికి మళ్ళీ అనుమతి ఇచ్చినట. లక్షల్లో లంచాలు, 6 రోజుల్లో అక్రమ అనుమతులంట. చూడు, 6 రోజులలో అనుమతి ఇచ్చారంట. బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే లక్షల్లో లంచాలు, అనుమతి దరఖాస్తుదారులతో డైరెక్ట్గా బేరసారాలు, అన్నీ తానై చూసుకుంటానంటున్న సెక్షన్ ఆఫీసర్ ప్రైవేట్ వ్యక్తి రవి. అక్రమ అనుమతి, ఆపై అక్రమ నిర్మాణం. అక్రమ అనుమతిలో మల్కాజ్గిరి సర్కిల్ డీసీ, డిప్యూటీ సిటీ ప్లానర్ల వాటా ఎంతనంట. చూసుకో, ఇక ఎవరామె? సెక్షన్ ఆఫీసర్ సంగీతకు కాసుల హారంగా మారిన అక్రమ అనుమతులంట. సో లక్షల్లో లంచాలు, 6 రోజుల్లో అక్రమ అనుమతులు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చోద్యం ఏంటంటే కట్టిన నిర్మాణానికి అనుమతి ఇచ్చిరంట, ఇల్లు కట్టేసిన దానికి అనుమతి ఇచ్చిరట. చూద్దాం. అయ్యా అవాకయ్యారా, పక్కన చూస్తున్న బిల్డింగ్ లేదు అక్రమ నిర్మాణం, సక్రమంగా చేసిన గొప్పతనం మల్కాజ్గిరి టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ సంగీత. ఆమె చేతుల్లో తెలంగాణ ప్రభుత్వం మ్యాజిక్ పెట్టిందంట. కట్టిన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అధికారమే ఆ మ్యాజిక్. కట్టిన నిర్మాణానికి ఆమె అనుమతి ఇచ్చిందంట. కట్టిన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అధికారం ఆ మ్యాజిక్. ఇదేమిటి అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మేడం గారికి కాసులు ముట్ట చెప్తే అక్రమాలు సక్రమాలు కావాల్సిందే. ఆమె పరిధిలో ఉన్నంత వరకు అంతస్తులతో అవసరం లేకుండా కట్టిన నిర్మాణానికైనా అనుమతులు ఇచ్చే అధికారం ఆమె చేతుల్లో ఉందంట. అంత పెద్ద అధికారం ఉన్నట్టుంది ఆమె. ఇదంతా ఆధారాలు లేకుండా చెప్తున్నది కాదు, అన్ని ఆధారాలతో మీ ముందుకు తీసుకువచ్చింది సూర్య వెలుగు దినపత్రిక. వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న సెక్షన్ ఆఫీసర్ సంగీత మ్యాజిక్ అంతా ఇంత కాదు. మల్కాజ్గిరి సర్కిల్ మౌలాలి డివిజన్ ఓల్డ్ సఫీల్గూడ దర్గా నుంచి సాయినాథ్పురం వెళ్లే ప్రధాన రహదారిలో స్టిల్ +2తో పాటు గ్రౌండ్ ఫ్లోర్లో షటర్ల నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం ప్రారంభ సమయంలో ఎలాంటి అనుమతులు లేవు. ఈ విషయంపై సంబంధిత టౌన్ ప్లానింగ్ డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసరావుకి కాలనీ వాసుల నుంచి అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు కూడా అందాయంట. కానీ ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా నిర్మాణానికి 6 రోజుల్లో అనుమతులు ఇచ్చిన ఘనత సెక్షన్ ఆఫీసర్ సంగీతకే దక్కుతుందంట. చూసుకో, ఇక అన్ని ఆధారాలతో మీ ముందుకు తీసుకువచ్చింది సూర్య వెలుగు దినపత్రిక. వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న సెక్షన్ ఆఫీసర్ సంగీత మ్యాజిక్ అంతా ఇంత కాదు. మల్కాజ్గిరి సర్కిల్ మౌలాలి డివిజన్ ఓల్డ్ సఫీల్గూడ దర్గా నుంచి సాయినాథ్పురం వెళ్లే ప్రధాన రహదారిలో స్టిల్ +2తో పాటు గ్రౌండ్ ఫ్లోర్లో షటర్ల నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణ ప్రారంభ సమయంలో ఎలాంటి అనుమతులు లేవు. ఈ విషయంపై సంబంధిత టౌన్ ప్లానింగ్ డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసరావుకు కాలనీ వాసుల నుండి అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు కూడా అందాయి. కానీ ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా నిర్మాణానికి 6 రోజుల్లో అనుమతులు ఇచ్చిన ఘనత సెక్షన్ ఆఫీసర్ సంగీతకే దక్కుతుందంట. చూసుకో, ఇక అది అక్రమ నిర్మాణము, దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన శ్రీనివాసరావు గారికి స్థానిక ప్రజలు కంప్లైంట్ చేసినా దానిపైన పట్టించుకోలేదంట. కాకుండా నిర్మాణమైన బంగ్లకు 6 రోజులల్లా సెక్షన్ ఆఫీసర్ సంగీత అంటే ఆమె అనుమతి ఇచ్చిందంట. ఈ అనుమతి ఇవ్వడంతో సెక్షన్ ఆఫీసర్ సంగీతతో పాటు టౌన్ ప్లానింగ్ డిప్యూటీ సిటీ ప్లానర్, డిప్యూటీ కమిషనర్ కూడా అనుమతిని ధృవీకరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయంట. చూసుకో, సరే ఆమె సంగీత అంటే ఆమె ఇచ్చింది ఏదో పొరపాటుకి ఇచ్చిందని అనుకుంటే దానిపైన టౌన్ ప్లానింగ్ అధికారి తర్వాత డిప్యూటీ కమిషనర్ కూడా దాన్ని ధృవీకరించారంట. చూసుకో, ఇక ఒక ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటే టౌన్ ప్లానింగ్ విభాగంలో మొదటిగా సెక్షన్ ఆఫీసర్ ధృవీకరించిన తర్వాత పై అధికారి డిప్యూటీ సిటీ ప్లానర్, ఆ తర్వాత డిప్యూటీ కమిషనర్ ధృవీకరించవలసి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే వీరందరూ ధృవీకరిస్తారు. కానీ ప్రధాన రహదారిపై కట్టిన నిర్మాణానికి అనుమతి ఇవ్వడం పట్ల పెద్ద మొత్తంలో లంచాలు చేతులు మారాయా
అసలు ఏం జరిగిందంటూ కాలనీ వాసులు స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. కాసులు కొట్టు, అక్రమ నిర్మాణానికి అనుమతులు పట్టు సెక్షన్ ఆఫీసర్ సంగీత మల్కాజ్గిరి సర్కిల్ టౌన్ ప్లానింగ్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ తనకున్న చేతి వాటాన్ని మల్కాజ్గిరి అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే వారిపై తొందరగానే చూపించిందని, వారి అవసరాలను పసిగట్టిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. మౌలాలి డివిజన్ ఓల్డ్ సఫీల్గూడ వెంకటేశ్వర నగర్ కాలనీలోని ఇంటి నంబర్ 30-245-8/3/3 శ్రీమతి అట్లూరి సుధా శ్రీ పేరుతో డిసెంబర్ 24, 2024 12వ తేదీన స్టిల్ +2 భవన నిర్మాణం చేసేందుకు టీఎస్ బి పాస్ లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు నంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ క్లియర్గా. పర్మిట్ నంబర్ క్లియర్గా ఉంది. వీరు దరఖాస్తు చేసుకున్న నాటికి 3 స్లాబ్లతో బ్రిక్ వాల్ నిర్మాణం కూడా జరిగిపోయింది. కానీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ కాసులకు కకృతి పడి నియమ నిబంధనలకు తుంగలో తొక్కి భారీ మొత్తంలో సుమారు 5 లక్షల మేర లంచం తీసుకొని అనుమతినిచ్చినట్టుగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది గుసగుసలాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. 5 లక్షలు తీసుకుంటారు వీళ్లకు, ఆ బిల్డింగ్లకు ఇప్పుడు కట్టడానికి కావాలి బిల్డింగ్ కంపల్సరీ అని. సో వాళ్ళ అవసరాన్ని పసిగట్టి 50 లక్షలు కూడా తీసుకుంటారు వీళ్ళు. కాల్స్లకు కకృతి పడిన సెక్షన్ ఆఫీసర్ సంగీత పై అధికారులకు సైతం వాటా ఇచ్చి 6 రోజుల్లోనే అనుమతిని దరఖాస్తుదారుల చేతుల్లో పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేదంట. వారే వా. డిసెంబర్ చూసుకో 18, 2024 సాయంత్రం 4:40 సమయంలో మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ రాజు డిజిటల్ సైన్ చే అనుమతి మంజూరు కావడం జరిగింది. ఇట్టి వర్క్ కమెన్స్మెంట్ లెటర్ నంబర్ 46133422/21102/2024 తమకు ఏమీ తెలియనట్టుగా ప్రవర్తిస్తున్న సెక్షన్ ఆఫీసర్ అంట. ఇట్టి అక్రమ అనుమతిపై సూర్య వెలుగు దినపత్రిక విలేకరి సెక్షన్ ఆఫీసర్ సంగీతను తగిన ఆధారాలతో ప్రశ్నించగా 6 రోజుల్లో అక్రమ నిర్మాణానికి ఏ విధంగా అనుమతులు ఇచ్చారు తెలియజేయాలని ప్రశ్నించగా తమకేమీ తెలియనట్టుగా ప్రవర్తించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏం చేస్తుంది మరి ఆమె? అంతేకాకుండా చూస్తాను నేనే ఇచ్చానా అని సింపుల్గా కాలయాపన చేసే మాటలు ఆమె విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి నిదర్శనం అని కూడా చెప్పవచ్చంట. ఆమెకు నేనే ఇచ్చినా అని చెప్పి అమాయకంగా అంటుందంట. ఇంకా ఆమె పొంతనలేని సమాధానాలు చెబుతుంది. విబి శ్రీనివాసరావు ఈ అక్రమ అనుమతిపై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ సిటీ ప్లానర్ విబి శ్రీనివాసరావుని వివరణ కోరగా సెక్షన్ ఆఫీసర్ పొంతనలేని సమాధానాలు చెబుతుందని, గతంలో అనుమతికి దరఖాస్తు చేసుకున్నారని, అప్పుడు రిజెక్ట్ చేశామని, మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే అనుమతి మంజూరు చేశామని తలాతోకలేని సమాధానాలు చెప్తుందని సూర్య వెలుగు దినపత్రిక విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారంట. చూసుకో, ఇక ఇది నేను అంటున్న మాట కాదు, బాజాప్తా పత్రికల్లో వచ్చింది. సో ఇది మాత్రం 100% కరెక్టు. సీఎం రేవంత్ రెడ్డి గారు, తర్వాత జిహెచ్ఎంసీ మేయరు, తర్వాత జిహెచ్ఎంసీల ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో జర మల్కాజ్గిరి పైన నజర్ వేయండి అయ్యా బాబు. ఏం జరుగుతుంది మల్కాజ్గిరిలా? అడ్డగోలుగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలికి ప్రభుత్వ ఆదాయ ఎవరి కొరకు నీ జననం తెలియజేయాలని ప్రశ్నించగా తమకేమీ తెలియనట్టుగా ప్రవర్తించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏం చేస్తుంది మరి ఆమె? అంతేకాకుండా చూస్తాను నేనే ఇచ్చానా అని సింపుల్గా కాలయాపన చేసే మాటలు ఆమె విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి నిదర్శనం అని కూడా చెప్పవచ్చంట. ఆమెకు నేనే ఇచ్చినా అని చెప్పి అమాయకంగా అంటుందంట. ఇంకా ఆమె పొంతనలేని సమాధానాలు చెబుతుంది. విబి శ్రీనివాసరావు ఈ అక్రమ అనుమతిపై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ సిటీ ప్లానర్ విబి శ్రీనివాసరావుని వివరణ కోరగా సెక్షన్ ఆఫీసర్ పొంతనలేని సమాధానాలు చెప్తుందని, గతంలో అనుమతికి దరఖాస్తు చేసుకున్నారని, అప్పుడు రిజెక్ట్ చేశామని, మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే అనుమతి మంజూరు చేశామని తలాతోకలేని సమాధానాలు చెప్తుందని సూర్య వెలుగు దినపత్రిక విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారంట. చూసుకో, ఇక ఇది నేను అంటున్న మాట కాదు, బాజాప్తా పత్రికల్లో వచ్చింది. సో ఇది మాత్రం 100% కరెక్టు. సీఎం రేవంత్ రెడ్డి గారు, తర్వాత జిహెచ్ఎంసీ మేయరు, తర్వాత జిహెచ్ఎంసీల ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో జర మల్కాజ్గిరి పైన నజర్ వేయండి అయ్యా బాబు. ఏం జరుగుతుంది మల్కాజ్గిరిలా? అడ్డగోలుగా
రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలికి ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతున్నారు. ఎక్కడ చూడండి పెంట్ హౌస్ల నిర్మాణము, తర్వాత సెల్లార్ల నిర్మాణము, బహుళ అంతస్తుల నిర్మాణాలు అనుమతులు లేకుండా జరుగుతున్నాయి. ఒక పక్క ప్రభుత్వం ఏమో హైడ్రా తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలను కూల్చాలి, చెరువులను కాపాడాలి, ప్రభుత్వ స్థలాలను కాపాడాలి, రోడ్ వైడింగ్ కాకుండా కాపాడాలి, ప్రభుత్వానికి ఆదాయం రావాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తుంటే వీళ్ళ సొంత ఎదుగుదల కోసము ఇష్టం వచ్చినట్టు ఆల్రెడీ నిర్మాణం అయిపోయిన బిల్డింగ్కి 6 రోజులలో అనుమతి ఇవ్వడము, 5 లక్షల రూపాయలు లంచాలు తీసుకున్నట్టు ఆరోపణ. సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు తెలిసిన కాడికి మీ ఎమ్మెల్యేల ఆమ్దాని కూడా అంత లేదు. ఎవరిది టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్న ఆమ్దాని మీ ఎమ్మెల్యేలు కూడా లేదు. ఒక్కసారి దయచేసి వాటిపైన నజర్ పెట్టండి. ఏంది అక్రమ నిర్మాణాలు, ఏంది ఇట్లా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చుడు, ఏంది? మల్కాజ్గిరిలో ఇట్లా విచ్చలవిడిగా ఇట్లా జరుగుతుంటే ఇక్కడ స్థానికంగా అధికారులు, ఎమ్మెల్యే ఏం చేస్తుండ్రు, స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు ఏం చేస్తుండ్రు, లేకపోతే ఎవరికి రావాల్సిన వాటాలు వాళ్ళకు వస్తున్నాయా? ఇప్పుడు ఇదే అనుమానం వస్తుంది. దీనిపైన చర్చ జరగాలి. దీనిపైన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే స్పందించాలి, అక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కూడా స్పందించాలి. లేకపోతే ఏమనుకుంటారు ఇక పబ్లిక్, అరే వీళ్ళంతా కలిసే చేస్తున్నారు అనుకుంటారు. మరి చర్యలు ఏమిటో వేచి చూడాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ పేరుతో ఇలాంటి మోసాలను పసిగడుతూ భారీ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంటే మల్కాజ్గిరి టౌన్ ప్లానింగ్లో మ్యాజిక్ సెక్షన్ పేరు ఆఫీసర్ మామూలు మత్తులో తూగుతూ అక్రమ నిర్మాణాలను అనుమతులు ఇస్తూ కాసులు కకృతిగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వివరించడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్, హైడ్రా కమిషనర్, ఏసీబీ లాంటి వారు ప్రతి ఒక్కరు ఫోకస్ పెట్టాలని మల్కాజ్గిరి సర్కిల్ ప్రజలు కోరుతున్నారు. ఈ సెక్షన్ ఆఫీసర్పై ఆమె ఇచ్చిన అనుమతిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరి వేచి చూడాలా, లేకపోతే అందరిలో సిస్టంలో కలిసే ఉన్నారో అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఇది ఒట్టిగా చెప్పింది కాదు. ఇది మన సూర్య వెలుగు దినపత్రిక ఆధారాలు కూడా తీసుకొచ్చింది. వాళ్ళు ఆధారాలు కూడా తీసుకొచ్చి ఇవన్నీ చూపించారు అన్నట్టు. యాక్చువల్గా వీళ్ళు చూపిద్దాం